హాయ్ హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? పండగ ఇది పెద్దలతో పిల్లలతో కుటుంబ సభ్యులతో పిండి వంటలతో కొత్త బట్టలతో జరుపుకుంటూ ఉంటాం. సో అలాంటి పండుగ ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోతుంది? బంధాలు బలహీనమవుతున్నాయా లేకపోతే ప్రేమలు తగ్గిపోతున్నాయా? ఒకప్పుడు అయితే పండగ అంటే అందరూ ఒక చోటకి చేరి పండగ జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు అలా జరుపుకోలేకపోతున్నారు? ఎప్పుడు బంధాలు అనేవి ప్రేమతో ఉండాలి, అంతేకాని గొడవలు భయాలు సందేహాలతో బంధాలు ఉండకూడదు. చిన్నప్పుడు పండగ వాతావరణం అంటే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగా ఉండేదన్నమాట. చుట్టాలతో బంధువులతో అసలు చాలా అంటే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? నిజం చెప్పాలంటే ఆ పండగ వాతావరణం సినిమాల్లో కనిపిస్తుంది కానీ రియాలిటీలో కనిపించట్లేదు. ఒక కోడలికి భయం అత్తగారి ఇంటికి వెళ్ళాలంటే, ఎందుకంటే పనిభారం మొత్తం నా మీదే పడుతుందనేసి, లేకపోతే గొడవలతో బాధలతో సూటిపోటి మాటలతో ఎక్కడ గుచ్చుతారో అని. ఒక అత్తగారికి భయం కోడలి ఇంటికి వెళ్ళాలంటే పనిభారం మొత్తం నాకే పడిపోతుందేమో, అనవసరంగా ఎందుకు అనేసి. ఈ రోజుల్లో బంధాలు భయాలతో ముడిపడి ఉంటున్నాయన్నమాట. ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించేటప్పుడు అక్కడ భయానికి చోటు ఉండదు. అందులోనూ ఒకవేళ ఒక మాట అనుకున్నా కూడా ఆ మాట ప్రేమతోనే తప్ప ద్వేషంతోని అసూయతోని ఈర్ష్యతోని రాదనమాట. సో అవి ఎప్పుడు కూడా మాటల్లాగే ఉండిపోతాయి కానీ మనసు లోపలికి వెళ్ళవు. సో ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడైతే ఆ ప్రేమ బంధాలు అలాంటివి తగ్గిపోతూ ఉంటాయో మనుషుల్లో ఎక్కువ భయాలు ఆందోళనలు అపోహలు ఇవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. పండగ వాతావరణం నిజం చెప్పాలంటే పండగ సినిమాల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రియాలిటీలోకి వస్తే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పనితోనే సరిపోతుంది. వంటలు చేయడానికి, గిన్నెలు కడగడానికి, ఇల్లు సర్దడానికి అలా సరిపోతూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఇంట్లో వంట చేసే ఆడవాళ్ళు 99% ఎవరు కూడా రెడీ అయ్యి ఉండరండి సినిమాల్లో లాగా. మీరు చూస్తూనే ఉంటారు, మీ ఇళ్లలో కనిపిస్తూనే ఉంటారు. సో ఎప్పుడైనా కూడా పండగ వచ్చింది అంటే అది వంటిల్లకు మాత్రమే పరిమితం కాదు. ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆ పనిని షేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో అందరూ ఆ పని త్వరగా అయిపోతుంది. సో మిగిలిన వాళ్ళకి కూడా సమయం అనేది కుదురుతుంది. పండుగ అనేది అందరికీ ఒక్కటే కదా. ఆడవాళ్ళకి ఎక్కువ కానీ మగవాళ్ళకి తక్కువ కానీ చిన్నపిల్లలకి ఎక్కువ కానీ పెద్దవాళ్ళకి తక్కువ కానీ ఉండదు కదా. సో అందరూ కుటుంబంతో సహా జరుపుకోవాలి అనుకున్నప్పుడు అందరికీ టైం అయితే అనుకూలించాలి కదా. ఇంటి కోడలు వచ్చింది అనుకోండి, కోడలు పని చేసి పెట్టాలి, అందరికీ వండి పెట్టాలి, మేము తిని కూర్చుంటాం అని మిగిలిన వాళ్ళందరూ అనుకున్నారనుకోండి, ఆ కోడలికి టైం ఉంటుందా పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి? పనితోనే సరిపోతుంది కదా. అప్పుడు తను అనుకుంటుంది, నేను నా ఇంట్లో ఉండడమే బెటర్ కదా, ఇక్కడికి వచ్చి ఉదయం నుండి రాత్రి వరకు పని చేయడం ఎందుకు అనేసి. ఒక అత్తగారు వచ్చారు అనుకోండి, మా అత్తగారు అన్నీ బాగా చేస్తారు, ఆవిడ వండి పెడితే నేను తిని పెడతాను అని చెప్పేసి కోడలు కూర్చుంది అనుకోండి, అప్పుడు ఆ పని భారం అంతా ఆవిడ మీద పడిపోతుంది కదా. సో ఆమెకి కూడా ఆ పండగే కదా. సో ఆమె కూడా ఆ పండగని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, ఎంతో కొంత టైం మిగలాలి కదా. సో ఎప్పుడైనా కూడా ఆడ మగ భేదం లేకుండా, పిల్ల పెద్ద భేదం లేకుండా ఎవరు ఎంతవరకు చేయగలిగితే అంత సాయం చేసి ఇంట్లో ఉండే పనులు మొత్తం ముగించుకొని మిగిలిన టైంని ఆనందంగా గడపటానికైతే ప్రయత్నించండి. అప్పుడు మీరు అనుకున్న పండగ వాతావరణం ఎప్పుడు కూడా దొరుకుతుంది. సో ఎప్పుడు కూడా ఒకరిపైనే పని భారాన్ని మోపి మిగిలిన వాళ్ళంతా కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారనుకోండి, బంధాలు దూరం అయిపోతాయి, బంధుత్వాలు దూరం అయిపోతాయి. సో ఎప్పుడు కూడా అందరం కలిసి చేసుకుందాం, అందరం హ్యాపీగా ఉందాం, పనులనన్నా పంచుకుందాం, సంతోషాన్నన్నా పంచుకుందాం, బాధనన్నా పంచుకుందాం, కష్టాన్నన్నా పంచుకుందాం అని అనుకున్న వాళ్ళకే నిజమైన ఆనందం ఉంటుంది. ఒక సంతోషానికి మాత్రమే పంచుకుందామని ముందుకొచ్చి బాధకి కష్టానికి రాలేదనుకోండి, ఆ ఆనందంలో నిజమైన ఆనందం ఉండదు, ఆ సంతోషం నిజమైన సంతోషం కాదు. సో నెక్స్ట్ ఇయర్కైనా అందరూ కలిసి పండుగను బాగా జరుపుకోవాలని కోరుకుంటూ, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.